కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ ధర్మదీపం ఫౌండేషన్ హైదరాబాద్ స్టడీ సర్కిల్ వారు ప్రచురించిన ధమ్మపదం గాథల నుండి ఇద్దరు అన్నదమ్ములే కథ. అనువాదం శ్రీ అక్కిరాజు రమాపతిరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. మహాకాలుడు, చోళకాలుడు ఇద్దరూ వణిక్ సోదరులు. వాళ్ళు వాణిజ్యం నిమిత్తం దేశంలో తిరుగుతూ ఉండగా బుద్ధ భగవానుడి ధర్మప్రబోధం, ఉపదేశం వినటం తటస్థించింది. ఆ విధంగా బుద్ధ భగవానుడి బోధలు విన్న తర్వాత మహాకాలుడు బాగా ప్రభావితుడై భిక్షువైనాడు. సంసార బంధం విడిపించుకున్నాడు. ధర్మాన్ని అతడు మనస్ఫూర్తిగా స్వీకరించాడు. అయితే చోళకాలుడు కూడా ప్రవ్రజ్యను స్వీకరించాడు. కానీ అతడి మనసు లగ్నమై కాదు, విశ్వాసంతో కాదు, తాను కూడా సంసార లంపటం పట్ల విముఖుడే అనిపించుకోవాలని అతడు భిక్షు దీక్ష పరిగ్రహించాడు. మహాకాలుడు ధ్యాన సాధనలను ముమ్మరం చేశాడు. దేహపు అస్థిరత్వాన్ని, జీవితపు నిస్సారాన్ని బాగా గ్రహించాడు. ఈ సంసార ఆకర్షణలన్నీ క్షణిక సుఖాలే అన్న జ్ఞానోదయం అతడికి కలిగింది. తరచుగా శ్మశాన సమీపంలో ఆయన ధ్యానమగ్నుడవుతూ ఉండేవాడు. కొద్ది కాలంలోనే ఆయనకు విపస్సనా జ్ఞానం కలిగింది. ఆయన అర్హత్వాన్ని కూడా పొందాడు. చోళకాలుడు భిక్షుదీక్ష స్వీకరించినప్పటికీ సరి అయిన సాధన జోలికి పోలేదు. ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి అతన్ని వదిలిపెట్టలేదు. ప్రపంచ వ్యామోహం విడిచిపెట్టలేదు. ఆ తర్వాత ఈ సోదరులిద్దరితో ఇంకా భిక్షు సంఘంతో బుద్ధ భగవానుడు ఒకసారి సింసపావనంలో గడిపాడు. అప్పుడు చోళకాలుడి భార్యలు ఆ విషయం తెలుసుకుని బుద్ధ భగవానుణ్ణి ఆయన భిక్షు సంఘంతో తమ ఇంటికి భిక్షా స్వీకారానికి ఆహ్వానించారు. చోళకాలుడు అందరికన్నా ఉత్సాహంతో, ఆసక్తితో తానే ముందుగా ఆ భిక్షా స్వీకారోత్సవానికి కావలసిన ప్రయత్నాలన్నీ పర్యవేక్షించడానికి, తగిన ఏర్పాట్లు చేయడానికి తన పూర్వగృహానికి వెళ్ళాడు. ఈ విధంగా బుద్ధ భగవానుడు ఆయన భిక్షు పరివారము చోళకాలుడి ఇంట్లో అతిథి సత్కారం పొందటం ఆసరాగా చేసుకుని చోళకాలుడి భార్యలు అతన్ని ఏదో విధంగా మళ్లీ గృహస్థిగా మార్చగలిగారు. ఈ విషయం తెలుసుకుని ఈ అన్నదమ్ముల్లో పెద్దవాడైన మహాకాలుడి భార్యలు కూడా వచ్చి బుద్ధ భగవానుణ్ణి ఆయన పరివారంతో భిక్ష స్వీకరించాలని ప్రార్థించారు. ఏదో విధంగా చోళకాలుణ్ణి అతని భార్యలలాగానే మహాకాలుణ్ణి అతడి భార్యలు కూడా మళ్లీ సంసారానికి కట్టిపడివేయాలని భావించారు. అతిథి సపర్యలన్నీ ముగిసిన తర్వాత మహాకాలుణ్ణి అనుమోదన ప్రసంగం చేసేందుకు ఉండిపోయేందుకు సమ్మతించవలసిందని ప్రార్థించారు బుద్ధ భగవానుణ్ణి. అందుకు అంగీకరించి బుద్ధ భగవానుడు, ఆయన భిక్షు పరివారము మహాకాలుణ్ణి అక్కడే వదిలిపెట్టి తమ స్థావరాలు చేరడానికి ముందుకు సాగారు. ఊరి వెలుపల ద్వారం దగ్గర భగవానుణ్ణి ఆయన భిక్షు సంఘం, మహాకాలుణ్ణి కూడా ఆయన భార్యలు చోళకాలుడి భార్యలలాగానే మళ్లీ గృహస్థాశ్రమంలోకి ఏమారుస్తారేమోనని సంకోచ భయం ప్రకటించారు. బుద్ధ భగవానుడప్పుడు ఆ సోదరులు వేరువేరు సంస్కారాలు, చిత్తవృత్తులు కలవారు అని చెబుతూ చోళకాలుడు ఇంద్రియ సుఖాలకు బానిసాని, దృఢచిత్తుడు కాదని, మహాకాలుడట్లా కాక ఇంద్రియ సుఖ వ్యామోహం పరిత్యజించాడని, దృఢవ్రతుడని, బుద్ధుడి పట్ల, ధర్మం పట్ల, సంఘం పట్ల స్థిరచిత్తుడై ధర్మంలో నిలిచాడని చెప్పాడు. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి. గౌతమ బుద్ధుడు.
మీరింతవరకు ధమ్మపదం గాథల నుండి ఇద్దరూ అన్నాదమ్ములే కథ విన్నారు. అనువాదం శ్రీ అక్కిరాజు రమాపతిరావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. కథా స్రవంతి